నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా ధనలక్ష్మీదేవి మహిమను తెలియజెప్పే కథను గురించి, ధనలక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం సులభంగా పొందవచ్చో ఆ విశేషాంశాలను గురించి తెలుసుకుందాం. ధనలక్ష్మీదేవి మహిమను తెలియజెప్పే కథ దేవీ భాగవతంలో మనకు వివరించారు. ఒకానొక సమయంలో సమాధి అనే పేరు కలిగినటువంటి ఒక వర్తకుడు ఉండేవాడు. ఆ వర్తకుడు వ్యాపారం చేసి తీవ్రమైన రీతిలో అహోరాత్రాలు కష్టపడి వ్యాపారం చేసి అనేక రకాలుగా ధనాన్ని సంపాదించాడు. లక్షాధికారయ్యాడు. ఆ విధంగా ధనం సంపాదించిన తర్వాత ఈ సమాధి అనే వర్తకుడికి గర్వం పెరిగిపోయింది. నాకన్నా గొప్పవాళ్ళు లేరు, లక్ష్మీదేవి పూజ కంటే నా శక్తి సామర్థ్యాలే గొప్పవి అని భావించడం ప్రారంభిస్తాడు. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోయి కాలక్రమంలో ధనం మొత్తం కూడా ఖర్చు అయిపోతుంది. భార్య కూడా ఈ సమాధిని విడిచిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఈ సమాధి అనేటటువంటి వర్తకుడికి ధనం కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దానికి కారణం ఏంటంటే ధనలక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోవటమే. అప్పటికీ తానే గొప్పవాడినని ఈ సమాధి అనే వర్తకుడు భావిస్తూ ఉంటాడు. ఈ వర్తకుడికి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు ఎలాగైనా సరే ఈ సమాధికి మేలు చేయాలని ఒక కర్ర తీసుకొని ఆ కర్రలో వజ్రాలన్నీ నింపి ఆ కర్రను తన మిత్రుడైన సమాధికి ఇస్తాడు. ఈ కర్ర నీ దగ్గర ఉంచుకో, నీకు సహాయంగా ఉంటుందని ఇస్తాడు. అయితే ధనలక్ష్మీదేవి అనుగ్రహం లేదు కదా, అందుకని ఈ సమాధి అనే వర్తకుడు ఆ కర్రను సంతలో అమ్మేసి కొద్దిగా ధనం తెచ్చుకుంటాడు. ఇది చూసిన మిత్రుడు ఎంతో బాధపడి ఈసారి ఇంకొక రకంగా సహాయం చేయాలనుకుంటాడు. సహాయం చేస్తున్న విషయం తోటి వర్తకులకు తెలిస్తే వాళ్ళందరూ కూడా దాన్ని ఒప్పుకోరు. ఎందుకంటే ఈ సమాధి ధనలక్ష్మీదేవి నిర్లక్ష్యం చేశాడు. అందుకని వాళ్ళెవ్వరికీ తెలియకుండా ఎలాగైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇలా చేస్తూ ఒక గుమ్మడికాయ తీసుకొని ఆ గుమ్మడికాయ నిండా బంగారు నాణాలను ఉంచి ఆ గుమ్మడికాయ తన మిత్రుడైన సమాధికి ఇస్తాడు. ఈ గుమ్మడికాయ నీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకొని చెప్తాడు. కానీ ఆ సమాధి మాత్రం గుమ్మడికాయను కూడా కూరగాయల వాడికి అమ్మి కొద్దిగా ధనం తెచ్చుకుంటాడు. అప్పుడు సమాధి మిత్రుడు బాగా ఆలోచించి ఏం చేయాలా అని సమాధి అనే వర్తకుడు వస్తున్న దారిలో మొహరీల గుట్టను పోసి మొహరీలు ఏర్పాటు చేస్తాడు. అయితే ధనలక్ష్మీదేవి అనుగ్రహం లేదు కదా, సమాధి అక్కడికి వచ్చేసరికి పెద్ద ఈదురు గాలి వీచి ఆ మొహరీల గుట్ట సమాధి కనపడకుండా వాటిని తొక్కుకుంటూ పక్క నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ మిత్రుడి పురోహితుడు ఏం చెప్తాడంటే ధనలక్ష్మీదేవి అనుగ్రహం లేదు, ధనలక్ష్మీదేవిని తోలనాడాడు, అందుకే సమాధి అనే వర్తకుడికి ఇన్ని కష్టాలు వచ్చాయని ఈ మిత్రుడి పురోహితుడు చెప్తాడు. కాలక్రమంలో ఈ బాధలు తట్టుకోలేక సమాధి అనే ఆ వర్తకుడు సుమేధ మహర్షి అనేటటువంటి మహర్షిని ప్రార్థిస్తాడు. అరణ్యాలకు వెళ్ళిపోయి అక్కడ అరణ్యంలో సుమేధ మహర్షిని ప్రార్థిస్తే సుమేధ మహర్షి ధనలక్ష్మీదేవికి సంబంధించిన మంత్రాన్ని ఈ సమాధి అనే వర్తకుడికి ఉపదేశిస్తాడు. ఆ మంత్ర జపం చేసుకుంటూ ఉంటే పుట్టింటికి వెళ్ళిపోయిన భార్య తిరిగి వస్తుంది. వచ్చేటప్పుడు ధనం తీసుకొని వస్తుంది. ఆ ధనంతో ఇద్దరూ కూడా ధనలక్ష్మీదేవి పూజ చేస్తే ఆ తర్వాత వ్యాపారస్తులందరూ వీళ్ళ కొద్ది కొద్దిగా సహాయం చేస్తే దాని ద్వారా తర్వాత సమాధి అనే వర్తకుడు కోటీశ్వరుడైపోయాడని ఈ కథను మనకి దేవీ భాగవతంలో చెప్పారు. అంటే ఎవరైనా సరే ధనలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే జీవితంలో అదృష్టవంతులు కాగలరు. ఆ తల్లిని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదని ఈ కథ మనకు తెలియజేస్తుంది. శుక్రవారం రోజు ధనలక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలగాలంటే ఏం చేయాలి? మీ గృహంలో తామర ఒత్తులతో దీపారాధన చేయాలి. తామర ఒత్తులతో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. రేపటి శుభయోగం శీర్షికన షట్తిల ఏకాదశి సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. పాండ్యదేశం నుంచి వస్తూ వస్తూ ఒక అడవిలో వెళ్ళాడు. అడవిలో కూర్చున్నాడు. అది కూడా ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అక్కడ ఒక చిన్న వాగు ప్రవహిస్తోంది. ఆ వాగులో పడినటువంటి ఎండుటాకులు చేపలైపోతున్నాయి. నేల మీద పడ్డ ఎండుటాకులు పక్షులు ఎగిరిపోతున్నాయి. అలాంటి వింత వృక్షాలు కొన్ని ఉంటూ ఉంటాయట కొన్ని రకాల అరణ్యాల్లో. ఇతడు ఆశ్చర్యపోయి చూస్తున్నాడు, ఇదేమిట్రా ఈ బయటపడ్డ ఆకులు అలా వెళ్ళడం ఏంటి, ఇది ఇలా వెళ్ళడం ఏంటి, ఏదో మహిమ కలిగినటువంటి ఒక అరణ్యం అనుకున్నాడు. ఇలా అనుకుంటున్నాడో లేదో ఆయన ఒకడు చేత్తో పట్టుకున్నట్ట. ఎంత ఉన్నాడంటే ఇన్ని చేత్తో పట్టుకోగలడు అంతున్నాడు. అంత పెద్దవాడు పట్టుకున్నాడు. అది ఎవడంటే బ్రహ్మరాక్షసుడు. ఆయన తిన్నగా ఈయన తీసుకెళ్ళి గుహలో పడేసి దాని రాయిని మళ్ళీ అడ్డం పెట్టాడు. ఆ గుహలో వీళ్ళంటి వాళ్ళు 99 మంది ఉన్నారు. ఈయన చేరగానే హోరుమని ఏడ్చేట వాళ్ళందరూ. ఇదేమిటి నన్ను చూసి ఏడుస్తున్నారు, బ్రహ్మరాక్షుని చూసి ఏడవాలి, ఎందుకు ఏడుస్తున్నారంటే
ఎంతకాలం బిక్కు బిక్కుమంటున్నాం. వాడు ఇప్పటికి ఒక్కొక్కరిని తెచ్చిందులో పెట్టేశాడు. వాడికి 100 మంది అయితే కానీ నోటికి ఆనదుట. అందుకు ఇంతవరకు ఒక్కొక్కరిని పెట్టాడు. 100వ వాడు రాకూడదు 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 అనుకుని నువ్వు వచ్చేసావు. ఇప్పుడు వెళ్ళాడు స్నానం చేసి మడికొట్టుకొచ్చి తినడానికి. తర్వాత పరిశీలన చేస్తాడు, లాగించేస్తాడు అని వాళ్ళు ఏడవడం మొదలెట్టారు. వెంటనే అన్నాడు, ఏం భయపడకండి, మా స్వామి ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అని వెంటనే మఠం వేసి కూర్చుని సుబ్రహ్మణ్య స్మరణ చేశాడు. సుబ్రహ్మణ్య షడక్షరిని సాధన చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఆ తారకాసుర సంహారకుడు, దారుణ శక్తిధరుడు, ఆయన సుబ్రహ్మణ్యుని ఒక్కసారి స్మరించి కీర్తించగానే స్వామి అప్పటికప్పటికక్కడ ప్రత్యక్షమయ్యాడండి. ప్రత్యక్షమై ఆ అసురుని సంహరించి ఆ అడ్డు తొలగించి 100 విడిపించాడు. అప్పుడు అందరూ ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఎంతమందిని బ్రతికించాడు. అందరూ వెళ్ళిపోయారు. ఈయన మాత్రం వెళ్ళలేదు. సుబ్రహ్మణ్యుడి దగ్గర అలాగే నిలబడ్డాడు. ఏనాయనా ఏంటి విషయం అన్నాడు. మీ నాన్న చెప్పించాడయ్యా నన్ను కైలాసానికి వెళ్ళమన్నాడు. ఇప్పుడు ఆరోగ్యం అప్పుడప్పుడే సన్నగిల్లుతుంది. ఎక్కడి కైలాసం, ఎలా వెళ్ళగలను చెప్పు, నేను ఏం చేయమంటావు? అవునా, సరే అందులో మునుగు అని చెప్పాడు. ఆ మునిగి కళ్ళు తెరిచేటప్పటికల్లా శ్రీకాళహస్తిలో ఉన్నాడండి ఆయన అక్కడ. అప్పుడు సుబ్రహ్మణ్యుడు అక్కడ కనబడి, ఇక్కడ పర్వతాన్ని చూడు, కైలాసాన్ని దర్శించినట్లే అన్నాడు. ఎప్పుడైతే అక్కడ దక్షిణ కైలాసాన్ని చూశాడో వెంటనే కుష్ఠవ్యాధి మొలక దశలోనే పోయింది. ధన్యుడై చక్కని శరీరంతో నత్కీరుడు కాళహస్తీశ్వరుడిపై అత్యద్భుతమైన శతకాన్ని ద్రవిడ భాషలో రచించాడు. చాలా గొప్ప గొప్ప భావాలు ఉంటాయి. అవి ఇప్పటికీ కూడా పారాయణ యోగ్యం. తమిళ భాషలో శివభక్తులు అది పారాయణ చేసుకుంటూనే ఉంటారు ఎప్పుడు కూడా. శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ద్రవిడ భాషలకు బాగా తెలుసు. కానీ రమ్యమైనటువంటి నత్కీరుడి శతకం చాలా గొప్పగా రచించాడు ఆయన. అంటే ఇది చెప్పడం ఏంటంటే ఇక్కడున్నది సామాన్యమైంది కాదు, కైలాసమే. అటువంటి భావనతో ఉంటే మాత్రం అనుగ్రహం తప్పకుండా ఉంటుందండి. శ్రద్ధతో వెళితే మాత్రం ప్రతిదాన్ని విశ్వసించి శాస్త్రం చెప్పిందని నమ్మితే చాలు, అక్కడ సాధన చేస్తే తదనుభూతి మనం పొందగలం. అందుకే ఇది సాక్షాత్తు కైలాసమే. హాయిగా అందే కైలాసం మన కోసం అందించిన శివుని యొక్క దయకి నమస్కారం చేసుకుందాం మనం. అటువంటి దివ్యమైన ఈ కైలాసాన్ని నమస్కారం చేసుకుంటూ, శ్రీమద్ దక్షిణ కైలాస స్థానం సర్వజనాశ్రయం తపకర్తుం యతోత్రైవ సుకరం నాణ్యతో ధ్రువం. తపస్సు చేయడానికి ఎంతకంటే గొప్ప చోటు లేదు అని తెలుసుకుని బ్రహ్మాది దేవతలు కూడా ఇక్కడ తపస్సును ఆచరిస్తూ ఉంటారు. అందుకే తపక్షేత్రం ఇది, జ్ఞానక్షేత్రం ఇది. ఎందుకంటే ఒక క్షేత్రానికి ఒక లక్షణం ఉంటుంది. ఏం చేస్తాం, ఏది తప్పు కాదు, ఏది ఒప్పు కాదు, అన్ని గొప్పవే. దేని ప్రత్యేకత దానికి. విశ్వనాథ వారు ఒక మాట అంటారు, తిరుపతికిన్ బోయి ఒడలి నగలెల్ల తీసి ఇచ్చెదరు, హరా నిన్ను చూచి ఒక నమస్కారం ఆచరించెదరు అన్నారు. అక్కడికి వచ్చి నగలన్నీ తీసిచ్చేస్తారట. అప్పుడు అందరూ వెళ్ళడం అంటే ఇదే. తిరుపతికి వెళ్తారు, అక్కడ నిలువు దోపిడీలు వగేరా వగేరా అన్నీ అయిపోతాయి. ఈయన దగ్గరికి వచ్చి ఖాళీ చేతులతో నమస్కారం చేసి వెళ్ళిపోతారు. అదిట శ్రీకాళహస్తి అంటే. ఆయన అటువంటి వాడే. ఆయన శ్రీయప్పతి, ఈయన జ్ఞాన ప్రసూనాంబాపతి. మరి ఎలా ఉంటాయంటే ఇక్కడ కనుక కేవల జ్ఞానం తపస్సు కనుక వైరాగ్యము, నిరాడంబరత్వము, ఆనందము, జ్ఞానమే లక్షణములు కలిగిన క్షేత్రం. అందుకే ఇది తాపసులకి, సాధకులకి, యోగులకి మాత్రమే అటువంటి ప్రశాంతమైన క్షేత్రం ఈ క్షేత్రం. అందుకే ఇక్కడ తపస్సు చేయడం దుర్లభం. కానీ కావాలనుకున్న వాడికి శివుడు ఎప్పుడు చూసుకుంటాడు. ఎంత మహాక్షేత్రమైనా, ఎంత కలిప్రభావం ఉన్నా కావాలనుకున్న వాడికి మాత్రం భగవంతుడి అనుగ్రహం తప్పకుండా ఉంటుందనేది అనుభవమే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది కావాలనుకున్న వాడికి అది అండర్లైన్ చేయాలి. ఇది దృష్టిలో పెట్టుకుని, ఇది ఇక్కడ తపస్సు చేయడం కష్టం, ఇక్కడ తపస్సు చేస్తే ఏదైనా దొరకకపోవడం కష్టం. అంటే దొరికి తీరుతుంది. సుకరం ధ్రువం అన్నాడు. ఇక్కడ ఏది చేసినప్పటికీ సులభంగా ధ్రువంగా లభిస్తుంది. శ్రీమద్ దక్షిణ కైలాసాభిక్య స్థలవరోత్తమం పునఃప్రోక్త అశేష ముక్తి నిధానం కథితం పరం జ్ఞానవైరాగ్యదం. ఈ క్షేత్రాన్ని ఎలా చూడాలో చూడండి. ఇక్కడ జ్ఞానవైరాగ్యాలు ఇచ్చేది. అది ఎందుకంటే సాక్షాత్ శివ సాయుజ్య కారణం. ఈ శివుడికి ఒక లక్షణం ఉంది, భక్తి చూపిస్తే లాగేసుకుంటాడు. ఎవడైనా సరే అర్హతలు చూడు, మనుష్యుడా, పశువా, పక్ష, కీటకమా అని కూడా చూడు, భక్తి ఉందా లేదో చూస్తాడు. భక్తికి ముక్తినిచ్చేటువంటి దైవమీనా. అందుకిది జ్ఞానవైరాగ్యదం. క్షేత్ర లక్షణం చూడండి. ఇది మామూలు మహిమ చెప్తున్నాడు అనుకోవద్దు. జ్ఞానవైరాగ్యదం సాక్షాత్ శివసాయుజ్య కారణం తస్మాత్ సర్వోత్తమ స్థానం యదవేవం మునీశ్వరా స్థల సైతస్య సదృశం న భూతం న భవిష్యతి. అంతేకాదు, కాళహస్తికున్న మరొక ప్రత్యేకత ఇవాళ మనందరం అదృష్టవంతులను చెప్పడానికి సరిపోతుంది. ఏంటంటే ధ్యానాచ్చ కీర్తనాదస్య శ్రవణాత్ ఈక్షణాత్ సకృత్ స్పర్శనాత్
ధ్యానం చేసిన కాళహస్తీశ్వరుని, కీర్తించిన కాళహస్తీశ్వరునమేవాని శ్రవణం చేసిన, అంటే ఇప్పుడు చేస్తున్న పని, ఈ క్షణాత్ చూసిన, స్పర్శనాత్ ఆ క్షేత్రాన్ని స్పృశించినప్పటికీ కూడా అతడు దివ్యమైన ఫలితమును పొందుతాడు. అందుకే ఈ క్షేత్రం అతి విశేషమైనటువంటిది. కీర్తన మాత్రం చేతనే ముచ్యంతే ఘోర సంసారాత్ దేశాంతరగతాపి. దూరదేశాల్లో ఉన్నవారు అయినప్పటికీ కూడా ఒక్కసారి కాళహస్తి స్వామిని కీర్తించితే, కీర్తించడం పాడడం కాదండి, స్తుతించుట. ఇప్పుడు మనం చేస్తున్నది అదే శ్రవణ రూపంలో. స్థలస్యైతస్య మాహాత్మ్యం సద్యో బంధాద్ విముచ్యతే. ఈ క్షేత్రానికి గొప్పతనం ఏంటంటే సద్యోముక్తిద క్షేత్రం. స్పాంటేనియస్, సద్య, వెంటనే ముక్తినిచ్చే క్షేత్రం. అయితే వెంటనే ముక్తి పొందాలంటే ఒక వ్రతం ఉందిట. ఆ వ్రతం ఏడాది పాటు చేయాలి. ఆ వ్రతం అలా చేసిన వాళ్ళు ఉన్నారండి నేటికి కూడా. కానీ ఆయన అనుగ్రహం లేనిది చేయలేరు కూడా. మహాస్వామి వారు చేశారు, చాలామందికి ప్రబోధం కలిగించారు. దానికి ఎంత వైరాగ్యం ఉండాలండి. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ సద్యోముక్తి వ్రతం గురించి కూడా మనం చేసుకుందాం. ఇది సద్యోముక్తిద క్షేత్రం. దీని పద్ధతి కూడా ఉంది, ఇక్కడ చేసే పద్ధతి. తత్రత్య ప్రాణినా ముక్తి, అక్కడున్న ఏ ప్రాణైనా ముక్తి పొందుతుంది. ఎంత విశేషం! మానవులు మాత్రమే కాదుట. దానికి చారిత్రకమైన కథే మనకి తెలియజేస్తున్నది. స్థలం తద్బహుదాపాత్త కర్మ నిర్మూలన క్షణం. ఇది బహుద ఉపాత్త కర్మ నిర్మూలన క్షమం. అనేక జన్మల నుంచి చేసుకున్నటువంటి పాపాల్ని తొలగించగలిగే శక్తి కలిగినది. అంతేకాదు తాపత్రయం అనేటటువంటి సూర్యతాపంతో తప్పించే వారికి ఇది నల్లని మబ్బులాగా కరుణావర్షాన్ని కురిపించి సేద తీర్చుతుంది సుమా. ఎందుకంటే యత్రాస్తే భగవాన్ శంభు జగతాం కారణం విభు. జగత్కారుడైన శంభుడు ఇక్కడ ఉన్నాడు గనక. దీనికి పేరు చూడండి, కృతే బ్రహ్మపురం. దీనికి బ్రహ్మపురం అనే పేరు ప్రసిద్ధి. ఇది కృత త్రేతాయుగాల్లో ఈ పేరు ఉన్నది అన్నారు ఇక్కడ. అయితే త్రేతాయుగంలో బ్రహ్మపురంతో పాటు విష్ణుపురం అనే పేరు కూడా దీని ప్రసిద్ధి చెందింది. ఇక ద్వాపర యుగంలో నారద క్షేత్రము అని కూడా పేరు పొందింది. కలియుగంలో దీని పేరు వరగుణక్షేత్రము. కలవు వరగుణాభిఖ్యం. వ్యవహారంలో మనం శ్రీకాళహస్తి అంటున్నాం, కానీ దీని అసలు పేరు కలియుగంలో వరగుణక్షేత్రం. ఇది దీని ఒక ప్రత్యేకత. అదే కృతయుగంలో ఇది బ్రహ్మపురం, త్రేతాయుగంలో విష్ణుపురం, ద్వాపర యుగంలో నారదపురం, కలియుగంలో వరగుణపురం. ఇది అటువంటిది కాళహస్తి. అయితే కాళహస్తి అనేది పేరు ఎందుకు వచ్చిందో తర్వాత మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ ఈ స్వామికున్న విశేషం ఏంటి అంటే, ఈ లింగం చూడ్డానికి రాయివలే కనబడుతున్నప్పటికీ కూడా ఇది హేమమయంగా, రజతమయంగా, లోహమయంగా ఉంటూ కలిలో శిలారూపంలో కనబడుతోంది. నేటికి దీన్ని స్పృశించితే స్పృశించిన మేర స్వర్ణమవుతుంది అంటారు. పరశువేది లాంటిదో. అయితే మనం ట్రై చేద్దామంటే అవదుట. ఇక్కడ ఎవరు స్వామిని ముట్టుకుని అభిషేకం చేయరు, అర్చకులు కూడా. అందుకే స్వామివారికి ఒక కవచం పెడతారు, నవగ్రహ కవచం అంటది. ఆ నవగ్రహ కవచం పెట్టి దానికే ఆరాధన, ప్రోక్షణాదులతోనే అభిషేకం తప్ప మరేమీ ఉండదు ఇక్కడ. ఎందుకంటే ఈ విషయాన్ని చెప్తారు, స్పర్శిస్తే శరీరంలో సహజ లక్షణం పోతుంది అని. లింగం సామాన్యమైంది కాదు, అదే తెలుసుకోండి. శ్రీకాళహస్తి లింగం సామాన్యమైంది కాదు, ఎవరో చెక్కినది కాదు, ఎవరో పెట్టినది కాదు. స్వామి తనంత తానలా వ్యక్తమయ్యాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఈయన అనుగ్రహించాడో దక్షిణామూర్తి రూపంతో, అప్పుడే లింగ రూపంలో ఉన్నాడు. అప్పటి నుంచి చాలామంది కొలుచుకుంటున్నారు. ఆయన ఆ తర్వాత అక్కడ 2 రూపాలతో, కనబడే లింగ రూపంతో పాటు మన కంటితో చూడలేని వాయు రూపంలో ఉంటాడు. ఎందుకంటే వాయువు కూడా కంటికి కనబడదు, కానీ ఒక వస్తువు కదులుతూ ఉంటే గాలికి ఉండదని చెప్పవచ్చు. అందుకే అన్నీ మూసిన గర్భగుడిలో కదులుతున్న 2 జ్యోతుల ఆధారంగా అక్కడ వాయులింగం ఉందని మనం తెలుసుకుంటున్నాం. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం
లక్ష్మీం క్షీరసముద్రరాజనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం 6:38 సూర్యాస్తమయం 6:18. తిథి దశమి ఉదయం 8:40 వరకు. నక్షత్రం పూర్వాషాఢ తెల్లవారుజామున 5:53 వరకు. వర్జం మధ్యాహ్నం 1:49 నుంచి 3:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:58 నుంచి 9:45 వరకు. మరల మధ్యాహ్నం 12:51 నుంచి 1:35 వరకు. అమృతకాలం రాత్రి 12:32 నుంచి 2:19 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:30. నేటి విశేషం శుక్రవారం దశమి. దశమి కావడం వలన రేపు విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించేటువంటి వారు రాత్రివేళ ఫలహారం చేయాలి. శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణులను మారేడు దళాలతో అర్చించుకోవడం ద్వారా, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేసుకోవడం ద్వారా, లక్ష్మీ హృదయాన్ని రాత్రివేళ 5 సార్లు పారాయణ చేయడం ద్వారా, కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం ద్వారా, విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పద్మాలతో అర్చించుకోవడం ద్వారా, పాయసం నివేదించడం ద్వారా మనకు అనుభవయోగ్యమైన సంపదను రక్షించుకునేటువంటి సామర్థ్యం, దాన్ని సద్వినియోగం చేసేటువంటి బుద్ధి కుశలత అన్నీ కూడా సిద్ధిస్తాయి. పరిపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది. విశేషించి శుక్రవారం రోజున లలితాదేవికి ఆరాధన చేస్తూ నిమ్మకాయతో చేసినటువంటి పులిహోర నివేదన చేసినట్లయితే అది శుక్రునికి సంబంధించినటువంటి దోషాలను తొలగించేదిగా ఉంటుంది. శుక్రునికి సంబంధించి దశా సంబంధమైన దోషాలు కానీ, గోచార సంబంధమైన దోషాలు కానీ ఈ నిమ్మకాయతో చేసినటువంటి పులిహోర నైవేద్యం చేయడం, ప్రసాదంగా స్వీకరించడం, నలుగురికి ప్రసాదంగా పంచటం అనే చర్యలు ఆయా దోషాలను నివారిస్తాయన్నమాట. నేటి ఆణిముత్యాలు. భగవంతుడు అన్ని రూపాలలో ఉన్నాడు. భగవంతుని రూపం ఇదేనని వాదించే వారికి భగవంతుడంటే తెలియదనే అర్థం. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు శుక్రవారం. అందరికీ ధనం కావాలి అని చెప్పేసి చాలామంది భావిస్తూనే ఉంటారు, కానీ అసలు సిసలైనటువంటి విషయాన్ని మర్చిపోతారు. అసలు సిసలైన లక్ష్మీ స్వరూపం ఆరోగ్య లక్ష్మియే. ఆరోగ్యం బాగా ఉంటేనే మిగతా లక్ష్మీలన్నీ కూడా మన చెంత చేరేది. ఆరోగ్యం బాగా లేకుండా ఎంత సంపద ఉన్నప్పటికీ అది ఉపయోగం లేని సంపదగానే ఉంటుంది కదా. అందుచేత ఆరోగ్యలక్ష్మిని మనం కాపాడుకోవాలి. ఈ ఆరోగ్యలక్ష్మిని కాపాడుకోవాలంటే నిత్యం కూడాను సూర్యోదయ పూర్వమే నిద్ర నుంచి మేలుకొనాలి. వలసినంత ధ్యానం చేసుకోవాలి. పొద్దున్నే ఉదయాన్నే సూర్య నమస్కారాలు ఆచరించడం కానీ, లేక ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడినటువంటి విధి విధానాన్ని ఆచరించడం కానీ, చక్కగా దైవ సంబంధితమైనటువంటి భావనా పరంపరతో ప్రారంభించడం జీవితాన్ని. అంటే ఉదయాన్ని నిద్ర లేస్తూనే మనం దైవ సంబంధితమైనటువంటి విషయ ఆలోచనతో నిద్ర నుంచి లేవాలి. ఇది మన భారతీయ సంస్కృతి చెబుతున్నటువంటి ముఖ్యమైన విషయం. అలాగే మనం తినేటువంటి పదార్థాల్లో ఎప్పుడూ కూడా సాత్విక ఆహారంగా ఉండాలి. సాత్విక లక్షణము అలవరుచుకోవడానికి సాత్విక ఆహారం ఆరోగ్యాన్ని చాలా చక్కగా చేయటానికి ఆస్కారం ఉంటుంది. అందుచేతనే పాలు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, పళ్ళు వాటి యందు ఆరోగ్యలక్ష్మి ఎక్కువగా ఉంటుంది అంటోంది శాస్త్రం. దాని రీత్యా మనం ఆ విధి విధానాన్ని ఆచరించాలి. అరిటాకు భోజనం ఎంత గొప్పదో. ఈ అరిటాకు భోజనం కూడాను
సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి ప్రసాదమే కదా మరి. అందుచేత ఎప్పుడూ కూడాను ముఖ్యంగా పాటించవలసింది ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానం. ఆరోగ్యప్రదమైన జీవన విధానానికి ఆరోగ్యలక్ష్మి యొక్క అనుగ్రహం కావాలి. ఆ అనుగ్రహం కావాలంటే మన ప్రవర్తనా నియమావళి అనేటువంటిది తప్పనిసరిగా పాటించాలి. కాలానుగుణంగా చక్కగా నిర్దేశ సమయంలోనే నిత్యం కూడా భోజనం చేయాలి. ఆ భోజనం చేసేటప్పుడు కూడాను అత్యధికంగా మాట్లాడకుండా భోజనం చేయాలి. ఇవన్నీ కూడాను ఆరోగ్యలక్ష్మికి సంబంధించినటువంటి సూత్ర ప్రాతిపదికలు. ధనలక్ష్మియే కాదు, ఆరోగ్యలక్ష్మి కూడా ప్రతి ఒక్కరికి అత్యవసరమే కదా. సర్వే జనా సుఖినో భవంతు. ఇది అద్దె కొంప, ఇందులో కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతాం, ఇందులో ఏం మనం శాశ్వతంగా ఉండిపోం అన్నారనుకోండి, ఇది వెళ్ళిపోతున్నా భ్రాంతి ఉండదు, ఇది వెళ్ళిపోతున్నా బాధ ఉండదు. మరి ఆయన మార్గం చెప్పారు లోకానికి. నేనన్న మాట ఎక్కడి నుంచి పుడుతోందో అక్కడికి వెనక్కి వెళ్ళమన్నారు. నేను ముందుకొస్తుంది, నేను తన్నుకొస్తుంది, మన ప్రయత్నం అక్కర్లేదు. అక్కర్లేకుండానే అది ఎప్పుడు తన్ని పైకి వస్తుంది. మీరు చూడండి, దాని ప్రయత్నం అక్కర్లేదు. నేను అంటాను, నేను వచ్చేస్తుంది. కానీ నేను ఎక్కడ పుడుతోంది అసలు, అక్కడికి వెళ్ళమన్నారు. విచారణ అంటారు. ప్రశాంతంగా కూర్చుని ఆ వెనక్కి వెళ్ళి అది ఎక్కడ పుడుతోందో అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక గమ్మత్తు జరుగుతుంది. వెనక్కి వెళ్ళడానికి నువ్వు ఏ సాధనాన్ని పట్టుకుని వెళ్ళావో ఆ సాధనం అక్కడికి వెళ్ళిన తరువాత దానిలో కరిగిపోతుంది. కరిగిపోగానే అసలు నేను నువ్వుగా నిలబడిపోయినప్పుడు ఆనందం ఒక్కటే ఉంటుంది, ఇంకేం ఉండదు అక్కడ. అందుకే తరచు వేదాంతంలో వాడే ఉపమానం, సముద్రపు లోతు కనుగొనాలని ప్రయాణం చేసినటువంటి ఉప్పు బొమ్మ సముద్రపు లోతు కనుక్కోవడానికి ప్రయాణం చేయడంలో కరిగిపోయి సముద్రంలోకి వెళ్ళిపోయింది. మొదట నేనెక్కడ పుడుతోందో కనుక్కోవడానికి సాధనంగా దీన్ని తీసుకుంటాడు మనసుని. నిజానికి ఆ మనసు సంకల్ప వికల్ప సంఘాతం. సంకల్ప వికల్ప సంఘాతమైన మనస్సుకి ఆధారమేది ఊపిరి. ఆ ఊపిరి నియంత్రింపబడుతుంది. అందుకే ప్రాణాయామం చేస్తారు పూజ చేసేటప్పుడు. నియంత్రింపబడి యోగంలో మీరు ఎంత తపశ్శక్తిలోకి వెడుతుంటే ఊపిరి అంత మందగించిపోతుంది. మందగించిపోయి లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఆ నేను పుట్టేటటువంటి స్థానం దగ్గరికి వెళ్ళగానే ఆ మనసు అందులో లయం అయిపోతుంది. లయం అయిపోయినప్పుడు ఒక్క ఆత్మయే మిగులుతుంది. ఆ ఆత్మగా తాను ఉంటాడు. ఆత్మగా తానున్నప్పుడు ఆనందం ఒక్కటే ఉంటుంది. దుఃఖమంతా ఎప్పుడు పుడుతుందంటే మనసు లేస్తే. సుఖము దుఃఖము ఈ రెండు భావనలు ఎప్పుడు ఉంటాయంటే మనస్సు నిద్ర లేచి ఉంటే. మనసు నిద్ర లేచి లేదనుకోండి, అది ఆత్మలో కరిగిపోయి ఉందనుకోండి, ఆత్మలోకి వెళ్ళిపోయి ఆత్మలో లయమై ఉందనుకోండి, అది పైకి రాకపోతే ఇక ఆనందమన్నది తప్ప ఇంకొకటి లేనే లేదు. ఇది ప్రతి వాళ్ళకి అనుభవంలో ఉంటుంది. అందుకే అజ్ఞానము చేత ఆనందావస్థ సుషుప్తి, నిద్ర లేపవద్దు అని చెప్తారు. భగవత్ సంబంధం చెప్పకుండా నిద్ర లేపవద్దు అంటారు. అందుకే సుప్రభాతం పాడతారు. లేవమని అర్థం. ఎందుకు లేవద్దంటారు? ఎంతో కష్టపడి ఆత్మస్థితికి చేరుకుంటే పొందేటటువంటి ఆనందం ఏదుందో దాన్ని సుషుప్తిలో పొందుతాడు. సుషుప్తి అంటే గాఢ నిద్ర. అక్కడ మనసు లేదు, అది ఆత్మలోకి వెళ్ళిపోయింది. ఆత్మలోకి వెళ్ళిపోయింది అనుకోండి మనస్సు, ఇంక ఏది సుఖం ఎక్కడుంది, దుఃఖం ఎక్కడుంది? తను ఎక్కడ పడుకున్నాడో తనకి తెలియదు, తన పక్కన ఏముందో తనకి తెలియదు, తన శత్రువు తన దగ్గరికి వచ్చాడేమో తెలియదు, తన కంఠం మీద కత్తి ఎత్తేస్తున్నా తనకి తెలియదు, తను ఆ పూట తినకపోయినా తనకి తెలియదు, తన వాళ్ళెవరి బాధలు తనకి తెలియవు, తనకి సుఖం లేదు, తనకి దుఃఖం లేదు, ఉన్నదల్లా ఒక్కటే ఆనందం. ఏమీ తెలియలేదు. ఏమీ తెలియకపోవడానికి కారణం మనసు పనిచేయట్లేదు. మనసు పనిచేయకపోతే నిరతిశయమైన ఆనందం, అదే రాశీభూతమైన ఆత్మ.
ఆత్మగా ఉన్నంతసేపు ఆనందం. మనస్సు పైకి వచ్చిందా అది వెంటనే ప్రారంభం చేస్తుంది సుఖదుఖాలు, ఉత్తరక్షణం మొదలుపెట్టేస్తుంది. అందుకే మీరు చూడండి, తెలివి వచ్చిందంటారు. తెలివి వచ్చింది అంటే అర్థం ఏమిటో తెలుసా? ఆత్మలోంచి మనసు విడింది. విడగానే అది చేసే పని ఏమిటంటే దానికి బానిసలు ఉంటారు. అది కొన్ని కోట్ల జన్మల నుంచి వశవర్తుల్ని చేసుకుంది, బానిసల్ని చేసుకుంది. దాని ఆదేశం బట్టి లేచి అనుసరించాలి. ముందు 5 జ్ఞానేంద్రియాలని పిలుస్తుంది: కన్ను, చెవి, ముక్కు, నాలుక, స్పర్శేంద్రియం. మనసు లేచిందంటే ఇంకా పడుకోకూడదు. మనసు లేచిందనుకోండి, ఇక ఇంద్రియములను పడుకోనివ్వదు, ఇంద్రియములు లేచిపోవాలి. లేచిపోగానే ఏమవుతుందంటే అది ద్వంద్వములలోకి వెళ్ళిపోతుంది. సుఖం దుఃఖం, సుఖం దుఃఖం, సుఖం దుఃఖం ఆలోచన మొదలెట్టేస్తుంది. ఇవాళ ఫలానా చోటుకి వెళ్ళాలి, ఫలానా పని చెయ్యాలి, అది చేద్దాం అనుకున్నాను, అది చేయకపోతే ఏమవుతుంది? వాడెవరికో జ్వరం వచ్చింది, వాడి దగ్గరికి వెళ్ళాలనుకున్నాను, వెళ్ళలేదు, నాకు తెలియదా విషయం అంటే ఏమవుతుంది? తప్పు కదా. ఎంత అన్యాయం! ఎందుకు అబద్ధాలు? ఇంత బతికి అంత అబద్ధమా? వెడితే ఏమవుతుంది? వెడితే ఇన్నింటిని ఎలా చక్కబెట్టుకోవాలి? ఎన్ని ఆలోచనలు వచ్చేస్తాయో. ఇవన్నీ వచ్చేటప్పటికి సుఖం దుఃఖం, సుఖం దుఃఖం, సుఖం దుఃఖం వచ్చేస్తాయి. అదే ఆ మనస్సు గమ్మత్తు ఏమిటో తెలుసా? ఒక్కొక్కసారి అది బడలిపోయి ఉంటే ఇంద్రియాలను ఒక్కటిని వదిలేస్తుంది. అంటే కంటిని, చెవిని, ముక్కుని, నాలుకని, కర్మేంద్రియాలని వదిలిపెట్టేస్తుంది. వదిలిపెట్టేస్తే ఇవి పడుకుంటాయి. మనస్సు తెగిపోయిందనుకోండి కవాటం, ఇక వీటికి ఏమైనా బాధ ఉన్నా అవి తెలుసుకునే లక్షణం ఉండదు, ఇక సుఖదుఖాలు ఉండవు. మనసే మధ్యలో కవాటం కింద ఉంటుంది. అది యథార్థంగా చెప్పాలి అంటే మీకు అది మోటార్ లాంటిది. చూడండి, కింద విద్యుత్ ఉంటుంది, మోటార్ ఉంటుంది, పైన గ్రైండర్ ఉంటుంది. ఈ మోటార్ తిరిగితేనే గ్రైండ్ చేస్తుంది పైన ఉన్నది. ఇంద్రియములు గ్రైండర్ లాంటివి, మోటార్ లాంటిది మనస్సు, విద్యుత్తు లాంటిది ఆత్మ. విద్యుత్తు కనపడదు, కానీ దాన్ని ఆధారం చేసుకునే మోటార్ తిరుగుతుంది. మోటార్ తిరిగాక ఇంకా గ్రైండర్ తిరగకుండా ఉండదు, బ్లేడ్లు తిరగకుండా ఉండవు. అవి తిరగడం మొదలెట్టాయంటే వేళ్ళు కానీ, పప్పు కానీ, ముక్కలు కానీ ఏం పోసినా ముక్కలైపోతాయి. ఆ విద్యుత్ ఉంది, పైన బ్లేడ్లు ఉన్నాయి, మోటార్ పనిచేయట్లేదు, తిరుగుతాయా? తిరగవు. మనస్సు ఊరుకుందో, మనసు నిద్రాణమైపోయిందో అంతే, సుఖస్వరూపం, ఏ కదలిక ఉండదు. అందుకే అసలు సమస్త శాస్త్రముల ప్రయోజనం ఏమిటంటే ఆ మనస్సుకి సత్వగుణాన్ని ఇవ్వడం. అసలు ముందు అది లొంగాలి. అది ఎందుకు లొంగదీయడం ప్రారంభం చెయ్యాలంటే, గుర్రం ఉంటుంది, గుర్రం అంత గబుక్కుని రౌతుని ఎక్కించుకోదు. ఒకవేళ రౌతుని ఎక్కించుకున్న గుర్రం యొక్క మొదటి లక్షణం ఏమిటంటే వాడిని పడగొట్టడం, వాడిని కింద పారేయడానికి చూస్తుంది. అందుకే రౌతు కొద్దీ గుర్రం అంటారు. ఎంత గొప్ప గుర్రాన్ని కూడా తన ఆజ్ఞను అనుసరించి పరిగెత్తేలా చేస్తాడు. లేకపోతే అదేం చేస్తుందంటే తన మీద కూర్చోలేక పడిపోయేటట్టు చేస్తుంది. కోట్ల జన్మలుగా మనం ఎంత స్వేచ్ఛ మనసుకి ఇచ్చామంటే, మనసు చెప్పింది మనం చేయడమే కానీ బుద్ధి మనసుని ప్రశ్న వేయదు. ఎందుకు అలా చెప్తావు అస్తమానం అని అడగదు. భగవాన్ బోధ అంతా ఇదే. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళతో ఆయన ఎప్పుడూ ఇదే మాట్లాడుతుండేవారు. ముందు చిత్తము యొక్క శుద్ధి కొరకు ప్రయత్నం చెయ్యండి. మనసుని లొంగదీసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యడానికి 2 ఉండాలి. ఒకటి మితాహారము, 2 మితమైనటువంటి విహారము. ఈ 2 ఉంటే మనసు లొంగుతుంది. ఆహారములో 6వ వంతు మనసు అవుతుంది. మనసు ఏర్పడడానికి కొత్తగా ఏముండదు. మనం ఏ ఆహారం తీసుకున్నామో అందులో 6వ వంతే మనసు అవుతుంది. అందుకే ఆహారం తీసుకునేటప్పుడు మీరు ఏ భావనతో ఉన్నారో మనసు అలా ఏర్పడుతుంది. అందుకే మీరు చూడండి, 5వ నెల దాటిపోయిన తర్వాత గర్భిణీ స్త్రీ, ఆమె కడుపులో ఉన్న పిల్లలు తరచుగా ఎవరి మాటలు వింటూ ఉంటారో వాళ్ళని తొందరగా గుర్తుపడతారు వాళ్ళు బయటికి వచ్చి. అమ్మమ్మ, తాత, మేనమామ పిల్లలకి బాగా తెలియడానికి కారణం ఏమిటో తెలుసా? పుట్టింటికి వస్తుంది. అస్తమానం తాతగారి మాట వినపడుతుంది, అస్తమానం అమ్మమ్మ మాట వినపడుతుంది, మామ మాట వినపడుతుంది. అందుకే వాళ్ళు తొందరగా ముందు అమ్మమ్మని, తాతని, మామని గుర్తుపట్టేస్తారు.
లోపల ఉండి వింటూ ఉంటారు, వాళ్ళకి వినపడుతూ ఉంటాయి ఆ మాటలు. అలా మనస్సుని లొంగ తీసుకోవాలంటే మితమైనటువంటి ఆహారము, సాత్వికమైన ఆహారము, దైవర్పిత ఆహారము, ప్రసాదమై సాత్వికమైనటువంటి ఆహారము శరీరానికి ఇచ్చి అది లోపలికి తీసుకునేటప్పుడు భగవద్గుణ సహితమై ఇచ్చారనుకోండి. అంటే ఏదో గోవింద నామం చెప్పుకుంటూనో, భాగవతంలో ఒక ఘట్టాన్ని స్మరిస్తూనో, ఏ వెంకటాచల క్షేత్రాన్నో అరుణాచల క్షేత్రాన్నో ఆలోచన చేస్తూనో మీరు తింటున్నారనుకోండి, మనసు ఏమవుతుందో తెలుసా? అది 6వ వంతు ఈ క్షేత్రంగా మారిపోతుంది. దానికి ఉండే లక్షణం మీరు గమనించండి. మీరు అలా ప్రయత్నం చేయండి. మీరు నిద్రపోతున్నప్పుడు స్వప్నావస్థ అని ఒకటి ఉంటుంది. అది ఎంత బలం తీసుకుంటుందంటే మనసు, మీరు దేని గురించి బాగా ఆలోచించారో మీరు తిన్నది జీర్ణమైపోయేటప్పుడు అంతా ఏది ఆలోచింపబడిందో దాన్ని చూపిస్తుంది, అదే చూపిస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పురుషోత్తమాయ నమః. వారిద్దరూ వాకిళ్ల ముందు గలటువంటి బురదలో తమ కాళ్లను ముందుకు లాగుతూ వంకర టింకరగా రాకారు. వంకర టింకరగా నడుస్తూ ఉంటారు. పిల్లలు అదే కదా నడిచేది. ఆ నడచడమే సంతోషం. కాళ్ళు ఎత్తి పెట్టడమే వంకర టింకరగా పెడుతూ ఉంటారు. మన చిన్నపిల్లలంతా మనం కూడా అట్లే ఉన్నాం అందరూ కూడా. అప్పుడు వారి ఆభరణాల చిరుగంటలు మధురంగా ధ్వనించాయి. ఆభరణాలు అమ్మ కట్టింది, యశోదమ్మ కట్టినటువంటి గజ్జెలు, చిరు గజ్జెలు, బంగారు గజ్జెలు జల 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 అంటున్నాయి. మొలతాడులో ఉండినటువంటి గజ్జెలు జల జల అంటున్నాయి. మెడలో వేసుకున్నటువంటి గజ్జెలు జల జల అంటున్నాయి. చేతికి వేసుకున్నటువంటి గాజులు జల జల అంటున్నాయి. ఎంత ఆనందం! మెరుపు 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 వస్తున్నాయి. ఆ ఇంట్లో ఎవరు కూర్చున్నారో ఈ మెరుపుతో వాళ్ళు లేచేస్తున్నారు. వీళ్ళిద్దరూ వస్తున్నారని చెప్పేసి ప్రజలు దూరం నుంచి చూడటం, ఎట్లా నడుస్తున్నారు, ఎట్లా పడుతున్నారని. మిగతా పిల్లలకి అట్లా చేయలేదు. ఏమిటో వీళ్ళిద్దరికి మాత్రమే. ఏమిటో అంటే మనం చెప్పడానికి మనం చెప్పవచ్చు కదా, ఏమిటో పరమాత్ముడు కదా. కానీ ఎవరికి అర్థం కావటంలే. అట్లానే ఆకర్షణ అయిపోయేవారు. వాళ్ళకే తెలీదు. అసలు ఎవరు మాట్లాడుకునేవారు కూడా కాదు. ఏంటండి మన పిల్లలకి ఆకర్షణ కాకోకుండా ఈ పిల్లలకి మాత్రం మనం ఆకర్షణ అవుతున్నామే ఎందుకు అని ఎవరూ అనుకోలేదు. మామూలుగా వచ్చేవారు. అసలు పిల్లలు కూడా వచ్చేవారు. అదే వయసు ఉండేటువంటి పిల్లలు కూడా చూసేవి వీళ్ళ యొక్క నడకను. ఏమి మాయ కప్పాడండి పరమాత్ముడు. ఒక్కరు కూడా మాట్లాడుకోలేదు. పరమాత్ముడు పుట్టాడు, ఇక్కడ వచ్చాడు అని చెప్పేసి ఒక్కరు కూడా తమాషగా కూడా మాట్లాడుకోవటంలే. మాయ, ఏం మాయ అది. అట్లా చూస్తూ ఆ చిరుగంటలు మధురంగా ధ్వనించాయి. ఆ గంటలు జిలిజిల జిలిజిల జిలజిల ముద్దు ముద్దుగా ఉండేటువంటి గజ్జెలు అవి దడదడ పడబడ చిన్నగా చిలి 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 అని. ఆ చిలి చిలి శబ్దానికే అక్కడ ఉండేటువంటి దుష్టశక్తులు పరిగెత్తిపోయేవి. ఇంకా సగాలికి రావు. ఎక్కడ చూసినా ఏ దుష్టశక్తి లేదు అనుకున్నాం కదా. ఆ శబ్దంతో దేవతలందరూ పైన చూస్తున్నారేమో. చూసింటారు, చూశారు. అది ఇంకోపారి వస్తుంది, చెప్తాను మీకు. అట్లా దేవతలందరూ వచ్చి చూస్తున్నారు ఆ శబ్దానికి. గగనంలో ఆ శబ్దం అంతా వినపడింది మధురంగా. ఎక్కడికో వెళ్ళింది. ఆ మహాలక్ష్మికి కూడా వినపడింది. అది తర్వాత చెప్పుకుంటాను, రహస్యం అది. అట్లా ఆ విధమైనటువంటి గజ్జల శబ్దము, వాళ్ళకు కట్టినటువంటి శబ్దము, ఒకరికొకరు కొట్టుకుంటూ ఒకరికొకరు కింద పడుతూ అద్భుతమైనటువంటి ఆ శరీరం యొక్క ఆకారాలు బురద బురదగా ఉండేది. ప్రతి గోపిని ఇంటికి లోపలికి తీసుకువెళ్ళి బాగా స్నానం చేయించి మళ్ళీ తీసుకువెళ్ళి యశోదమ్మకి ఇచ్చి వచ్చేవాళ్ళు. ఇద్దరిని కూడా క్షణంలో ఇంకొక ఇంటి దగ్గర ఉండేవాళ్ళు.
బురదలో. వాళ్ళకి అది ఆట. బురదలో పడటం, స్నానం చేయటం, మళ్ళీ బయటికి రావటం, మళ్ళీ పరిగెత్తుకొని ఇంకొక ఇంటికి వెళ్ళటం. అందరిళ్ళు కవర్ చేయాలి కదా, అందుకని అందరి ఇంటికి ముందర ఇంటికి తిరగాలి కదా. ఇప్పుడు ఇంటి ముందర తిరుగుతున్నాడు బాలకుడుగా, కొంచెం పెద్దవాడైన తర్వాత ఇంట్లోపల వస్తాడు, వేరే విధంగా వస్తాడు. అవంతా ముందుకు మనం చెప్పుకున్నాం. అట్లా ఇంటి ముందర తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇంటి లోపల ప్రవేశించడానికి ముందుగా చూసుకుంటున్నాడు. ఇంట్లో ఎట్లా ప్రవేశించవచ్చు పెద్దవాడైన తర్వాత, చిన్న అడుగులు పెట్టిన తర్వాత అని ముందుగానే అన్నీ లెక్క పెట్టుకుంటున్నాడు స్వామి. ఏ ఇంటికి వెళ్ళొచ్చు, ఏ ఇంట్లో ఏమేమి ఉంటుంది తనకు తెలుసు. అయినప్పటికీ ఈ శరీరాన్ని ధారణ చేశాడు కాబట్టి అట్లా ఆట ఆడుతున్నాడు ఇక్కడ. అందుకనే ఏ ఇళ్లలో బురద ఎక్కువ ఉంటుంది, బయట బురద లేనటువంటి ఇల్లు ఏది, ఇట్లా చూసుకుంటున్నాడు. ఊరంతా తిరుగుతున్నాడండి. ఎక్కడ చూసినా వీళ్ళిద్దరే. వీళ్ళిద్దరిని తీసుకురావటం, మళ్ళీ వదలటం, ఇదే పని. సూర్యోదయం అయ్యేంత వరకు, సూర్యాస్తం వరకు వీళ్ళు బయట తిరుగుతున్నారు అంతే. ఎన్ని మాటలు స్వామికి స్నానం చేయించారో. 1, 2, 3, 4, 100 కొద్ది స్నానాలు, 100 కొద్ది బురద, 100 కొద్ది కింద పడటం. ఏమిటి ఎంత అద్భుతంగా ఉంది ఈ మధురమైనటువంటి ఈ గాథ. ఆ స్వామి యొక్క గాథ వింటూ ఉంటే ఎవరైనా చేశారా? జీవితంలో మనం విన్నామా ఇటువంటి ఘట్టము? ఇదొక్కటే ఘట్టం మనం వినింది. కృష్ణుడి యొక్క ఘట్టం మాత్రమే మనం వింటున్నాం. ఇక ఈ మిగతా ఏ పురాణాల్లోనూ కూడా ఇది కనపడలేదు, ఎక్కడా రాలేదు. రామావతారంలోనూ ఇంతగా రాలేదు, వచ్చింది కానీ ఇంతగా లేదు. ఇది ఎంత అద్భుతం! ప్రతి స్టెప్పు అంటే ప్రతి అడుగు పరమాత్ముడు లీల అని చెప్పుకున్నాం కదా మనం. దానికి అర్థంతోనే అడుగు వేస్తున్నాడు. ప్రతి అడుగు, ప్రతి ఊపిరి అర్థం ఉన్నది. స్వామి యొక్క ఊపిరి దీనికి అర్థం. ఒక అడుగు అర్థం, 1 ఇంచు కదిలితే దానికి అర్థం. మొత్తం శరీరమే లీలలు అని చెప్పచ్చు. మధురమైనటువంటి ఆ మాయ, ఎవరికి పట్టనటువంటి మాయ, దొరకనటువంటి మాయ, కనపడనటువంటి మాయ, రంగులేని మాయ, అటువంటి మాయ రూపమైనటువంటిది ఈ రంగుతో ఇప్పుడు మనకు కనపడుతున్నాడు. ఏ మాయ ఇది! వాళ్ళు ఎత్తుకున్నారంటే ఎంత మాయ! వాళ్ళు దేవతలంతా వచ్చారు అక్కడికి, కొన్ని కోట్ల దేవతలు వచ్చారు అక్కడికి, దిగారు. వాళ్ళు పని అయిన తర్వాత వెళ్ళారు అందరూ. వాళ్ళను కూడా ముక్తి రావటానికి ఏదేదో చేశాడు. ముందు ముందు వస్తుంది, అది మనం చెప్పుకుందాం. ఆ చిరుగంటలు మధురంగా ధ్వనించాయి. గంటలు కూడా పాటలు పాడుతున్నాయి, గంటలు కూడా సంగీతం పాడుతున్నట్టుగా ఉంది. నాదము, అత్యద్భుతమైనటువంటి నాదము. స్వామి శరీరమే నాదము, స్వామి ఊపిరే నాదము. అటువంటి నాదంతో, ఆ చిరుగంటలతో, 4 కాళ్లతో అంటే 2 చేతులు 2 కాళ్లతో, మోకాళ్లతో దోకుకుంటూ, ఒక్కొక్క ఇంటి ముందర పడుతూ, బుర్ర పట్టుకుంటూ మళ్ళీ అటా వెళుతున్నాడు. అప్పుడు వాళ్ళందరూ చూసి ఆనందిస్తున్నారు, అందరూ సంతోషపడుతున్నారు, స్పృహ తప్పిపోతున్నారు. ఏమవుతుందో తెలియటం లేదు. వారిని ప్రోత్సాహం చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఇక్కడికి రా, ఇక్కడికి రా, ఇక్కడికి రా, మా ఇంటి దగ్గరికి రా, మా ఇంటి దగ్గర బురదలో పడు అని. అందరికీ ఆశ కదా. ఆ చిన్నపిల్ల ఎక్కడైనా పాకుతూ ఉంటే దూరం కూర్చొని అక్కడి నుంచి ఇట్లా పిలుస్తాం, దాదా 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 దా అని. ఎందుకంటే అది ఆ వయసులో ఆ 4 కాళ్లతో పాకేది చూడటానికి చాలా ఇష్టపడతారు. మామూలుగా ఉండే శిశువుని కూడా మనం ఇష్టపడతాం కదా, పరమాత్ముడే కదా. శిశువు పరమాత్మ అంశం అని చెప్తాం కదా. రాగద్వేషాలు ఏమీ ఉండవు పిల్లలకి. కొంచెం 2 ఏళ్ళు అయిన తర్వాత వచ్చేస్తుంది, ఎక్కడ లేనిది. 1 సంవత్సరానికి పట్టుకుంటుంది చాలామందికి. అంతవరకు ఏది ఉండదు, పరమాత్మ అంశమే వాళ్ళది, పరమాత్ముడే అని ఉంటుంది. వారిని చూసి ఆనందిస్తూ, వాళ్ళని ప్రోత్సహిస్తూ, మధురమైనటువంటి శబ్దాలను చేసేవాళ్ళు. వాళ్ళు మధురంగా అనేవాళ్ళు, లొటరోజా అనేవాళ్ళు,
మధురమైనటువంటి శబ్దం. అదే మంచిగా ముద్దుగా మాట్లాడాల. ఆ పిల్లలకి ముద్దు మాట్లాడితేనే, చిలుకలు కూడా అట్లా నేర్చుకున్నాయి. అవి కూడా ముద్దు మాట్లాడితేనే కరసవు. ఏదైనా కొంచెం శబ్దం విచిత్రంగా వాయిస్ వచ్చిందనుకోండి, కరుస్తాయి, ఎగిరిపోతాయి, గీరుతాయి. ఆ విధమైనటువంటి చిన్నపిల్లలకి ఎప్పుడు మధుర శబ్దమే చేయాల. ఇక్కడ ప్రతి ఇంటికి కూడా ఇట్లా అంటున్నారు. మధురమైన శబ్దాలను చేసేటువంటి వాళ్ళు. ఆ ధ్వనులను, శబ్దాలకు ఆ పిల్లలిద్దరి యొక్క మనస్సులకు ఎంతో ఆనందం కలిగేది. అటు ఎవరైనా చేస్తుంటే శబ్దము లొచలొచ కానీ, చప్పట్లు కానీ, వేరే విధమైన శబ్దం కానీ, కృష్ణుడు యొక్క పేరు పిలిచటం కానీ ఇట్లా చేస్తూ ఉంటే పిల్లలకి ఇద్దరికి సంతోషం. ఆ శబ్దాలు మధురంగా వినపడేవి. ఈ గజ్జల శబ్దంతో ఆ శబ్దాలను చేర్చేవాళ్ళు వీళ్ళు అడుగుల శబ్దంతో వాళ్ళు చేసేటువంటి శబ్దాలతో చేర్చేవాళ్ళు, ఆనందపడేవాళ్ళు. ఆ శబ్దం ఎక్కడొస్తుందో అక్కడికి తిరిగేవాళ్ళు. వెనక తటి నుంచి ఎక్కువ శబ్దం వచ్చింది వెనక్కి తిరిగేవాళ్ళు. ఆ ఇంటి నుంచి వచ్చిన ఆ ఇంటికి సరిగా వెళ్ళేవాడు. అక్కడ వెళ్ళి పడటానికి బురదలో, వాళ్ళ ఇల్లు చూసుకోవటానికి, వీళ్ళిల్లు చూసుకోవటానికి మొత్తం తిరిగారండి 4 కాళ్లతో. ఎందుకంటే ఇంక 2 కాళ్లతో తిరిగేది అవస్థ వస్తుంది కదా, అందుకని ముందుగానే చూసుకున్నాడు. ఎవరు ఎత్తుకొని తిప్పలే, తానే తిప్పాడు, తానే వెళ్ళాడు. పురుషోత్తమాయ నమః.